సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే మెరుగైనటువంటి ఫలితాలు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. చాలా కాలం తర్వాత కుజగ్రహం యొక్క ఆనుకూల్యత ఈ రాశి వారికి ఉన్నది. తృతీయ స్థానముందు కుజుని యొక్క సంచారము, సూర్యుడు వస్తే చీకట్లు ఎలా వెళ్ళిపోతాయో అలా ఈ కుజుని యొక్క అనుకూలత వల్ల కర్కాటక రాశి వారికి జీవితంలో ఉండేటువంటి చీకటి కోణాలు లేదా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అంధకారం ఇదంతా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో కుజచంద్రులే అనుకూలిస్తూ ఉన్నప్పటికీ, మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేనప్పటికీ కూడా ఈ కుజుడి యొక్క బలం అంత గొప్పది. ఈ రాశి వారికి జన్మ రవి దోషం ఉన్నది, జన్మ బుధుని యొక్క దోషం ఉన్నది, వ్యయస్థాన స్థిత గురు శుక్రులు వ్యతిరేకంగానే ఉన్నారు, రెండవ స్థానంలో కేతు వ్యతిరేకంగానే ఉన్నారు, అష్టమ రాహు దోషం ఉన్నది. ఇలా గ్రహాలు ఎక్కువ సంఖ్యలో ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఒక హోప్, చీకట్లో ఉన్నవాడికి ఒక చిన్న వెలుతురు కనిపించినట్టు ఈ కుజుడు తృతీయ స్థానమందు అంత గొప్ప ఆశాజ్యోతిగా కనబడతారు. ధైర్యాన్ని ఇస్తారు, ఉత్సాహాన్ని ఇస్తారు, మంచి ప్రోత్సాహకాలు అందేటువంటి విధంగా. ఇంతవరకు ఒంటరిగా కష్టపడుతూ ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి ఏదైనా ఒక తోడు, మీ ఒత్తిడిని పంచుకునేటువంటి వారు, మీ ఒత్తిడిని దూరం చేసేటువంటి వారు, వృత్తి వ్యాపారాల పరంగా కొంత ఎదుగుదలని కలిగించేటువంటి అంశాలు, గొప్ప ఆపర్చునిటీస్ రావడం, ఇవన్నీ కూడా చాలా గొప్పగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఉన్నతమైనటువంటి స్థితి కూడా ఈ రాశి వారికి లభిస్తూ ఉన్నది. ఇది అన్ని విధాలుగా కూడా చాలా మంచి గ్రహస్థితి. ప్రత్యేకించి వారం ప్రారంభంలో ఉండేటువంటి గ్రహస్థితి కన్నా వారం మధ్యలో మంగళ బుధ గురువారాల్లో ఉండేటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి చాలా అనుకూలిస్తుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఆ రోజుల్లో చేసుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. అంతేకాక విద్యా సంబంధమైనటువంటి విషయాలు, విదేశీయాన సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలత అనేటువంటిది కూడా ఈ వారంలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల, ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు లేదు వ్యాపారపరమైనటువంటి సమస్యలు, ఏదైనా కొత్తగా మనం అభివృద్ధి చేద్దామంటే పెట్టుబడి లోపం ఏదైతే ఇదివరకు ఉన్నదో ఇప్పుడు ఇటువంటివన్నీ అధిగమించగలుగుతారు, సహకారం లభిస్తుంది. మరి ముఖ్యంగా తోబుట్టువులతోటి, కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి మాట పట్టింపులు, జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యలను సైతం అధిగమించగలిగేటువంటి స్థితిగతుల్ని ఈ గ్రహస్థితి ప్రసాదిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వారం కర్కాటక రాశి వారికి సానుకూలంగానే గ్రహస్థితి ఉన్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తూ ఉండడం లేదా సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి.